నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సూపర్ 6 పథకాలపై సీఎం చంద్రబాబు మాట తప్పడంపై విమర్శలు. ఇచ్చిన మాట తప్పడంలో చంద్రబాబు దిట్ట. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని, సూపర్ 6 పథకాలు ఇస్తామని ప్రజలకు మాయమాటలు చెప్పారని, అధికారంలోకి వచ్చిన 7 నెలల్లో ఎన్ని హామీలు నెరవేర్చారు ప్రజలకు స్పష్టం చేయాలి. ప్రపంచానికి పాఠాలు చెప్పానని గొప్పలు చెప్పే చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని తెలియదా? ఎన్నికల సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదా? ఆర్థిక పరిస్థితి తెలిసి కూడా చంద్రబాబు ఎలా హామీలు ఇచ్చారని చంద్రబాబు మాట్లాడుతున్న ప్రతి మాట అసత్యాలే. చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేశాడు. మరి ఆనాడు అనేక హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా అమలు పరచలేదు, ప్రజలకు అందించలేదని చెప్పి ప్రజలందరూ కూడా మరి ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది. మరి 2019 ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటికి మరి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందంటే, ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అన్ని శాఖలకు సంబంధించి అన్ని హెడ్ ఆఫ్ అకౌంట్స్ లో చూస్తే కేవలం 100 కోట్ల రూపాయలు మాత్రమే ఉన్న పరిస్థితి. దానికి ప్రత్యక్ష సాక్ష్యం మరి ఆనాటి ఫైనాన్స్ మినిస్టర్ యనమల రామకృష్ణుడు గారు. మరి ఆయన తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టి, ఒక ఆర్థిక మంత్రి, ఆయన 5 ఏళ్ళు ఫైనాన్స్ మినిస్టర్ గా పనిచేసిన వ్యక్తి, మరి ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏం చెప్పాడంటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు కానీ మొదటి నెల జీతాలు కూడా ఇవ్వలేడు అని చెప్పి మరి ఈనాటికి కూడా మరి ఆ రోజు ఫైనాన్స్ మినిస్టర్ గా యనమల రామకృష్ణుడు ఇచ్చిన ప్రెస్ మీట్ ఇప్పటికి కూడా ఉంది. మరి ఆ 100 కోట్ల ఆ రోజు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, మరి దాని నుంచి అధిగమిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఆ రోజు ప్రజలకు ఇచ్చిన హామీల్లో సుమారుగా 98% హామీలు అమలు చేసిన ప్రభుత్వం, నాయకుడు ఏదైనా ఉందంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే. నెల జీతాలు ఇచ్చుకుంటూ మరి ఆయన ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూడా నెరవేర్చుకుంటూ మరి ఆయన ముఖ్యమంత్రి అయిన 4 నెలలకే మనం చూశాం కరోనా కష్టకాలం. రాష్ట్రమే కాదు, దేశం కాదు, ప్రపంచమంతా కూడా అతలాకుతలమైనా కూడా ఆర్థిక పరిస్థితి పూర్తిగా క్షీణించినా కూడా ఎక్కడ అధైర్యపడకోకుండా మొక్కబోని ధైర్యంతో ముందుకు వెళ్ళి, నేను ప్రజలకు మాట ఇచ్చాను, ఖచ్చితంగా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఓర్చుకొని మరి ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి హామీని క్యాలెండర్ పెట్టి సంక్షేమ పథకాలకు సంబంధించిన చరిత్రలో మొట్టమొదటిసారిగా సంక్షేమ పథకాలకు సంబంధించిన ఒక క్యాలెండర్ రిలీజ్ చేసి, ప్రతి సంవత్సరం ఈ నెలలో ఫలానా తేదీన ఫలానా పథకం మీ అకౌంట్లో పడుతుందని చెప్పి మరి ఆ క్యాలెండర్ ప్రకారంగా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా దాన్ని ఎదుర్కొని మరి ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా అందించిన ఘనత మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అదే కాదు, సంక్షేమ పథకాలు అందించడమే కాదు, దళారీ వ్యవస్థ లేకుండా, లంచాలకు ఆస్కారం లేకుండా ప్రతి ఏటా సుమారుగా 50,000 కోట్ల రూపాయలు ఉన్న ఆర్థిక పరిస్థితుల్లోనే
ప్రతి ఏటా 50,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాల ద్వారా పేద బడుగు బలహీన వర్గాలకు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మరి 5 ఏళ్లలో 1,75,000 కోట్ల రూపాయలు. ఎక్కడ అవినీతి లేదు, అవినీతికి ఆస్కారం లేదు, దళారులకు అవకాశం లేకుండా నేరుగా లబ్ధిదారులకు అందించిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఆ 5 ఏళ్ల కాలంలో ఇదే ప్రతిపక్షం ఎక్కడైనా ఈ సంక్షేమ పథకాలు అందించే దాంట్లో అవినీతి జరిగిందని ఎక్కడైనా ఆరోపణలు చేసేదానికి అవకాశం ఉందా అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. అంత ట్రాన్స్పరెంట్ గా లబ్ధిదారుల ఎంపిక కూడా ఎక్కడ ప్రజాప్రతినిధుల ప్రమేయం లేకుండా మరి ఏదైతే సచివాలయ వ్యవస్థ ద్వారా మరి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి సంక్షేమ పథకాన్ని మరి ఆ లబ్ధిదారుని ముంగిటి చేర్పించిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.